ఢిల్లీలో సంథింగ్ ఏదో జరుగుతుంది. కొత్త కొత్త మలుపులు ప్రారంభమవుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యమునా తీర ప్రాంతంలో ఆక్రమితంలో ప్రదేశంలో జరిగినటువంటి వ్యవహారాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, కాలనీలు కట్టుకోవడం, ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేసుకోవడం, భవనాలు పెద్ద పెద్ద భవంత్రీలు కట్టుకోవడం, ప్రత్యేకంగా గ్రూపులుగా ఏర్పడడం, వాళ్ళ ద్వారా మత ఘర్షణలు, షాహీన్బాగ్ లాంటి మత ఘర్షణలకు అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. అలాగే ప్రభుత్వం మారినాక ఇప్పుడు అక్కడ ప్రజలు భద్రత కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో లోకల్ వాళ్ళు భారతీయులు మాత్రమే అక్కడ ఉండాలి, భారతీయులు కానటువంటి వారు ఉండటానికి వీల్లేదు, భారతీయులు కానటువంటి వారికి సంబంధించి అధికారికంగా అనుమతులు ఉన్నవారు మాత్రమే అక్కడ ఉండొచ్చు, కానీ అనుమతులు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటటువంటి నేపథ్యంలో సెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేయటం, అలాగే గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి విషయం కనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళపైన దాడులకు పాల్పడుతున్నారు. కనుక వాళ్ళు ఏదో కుట్ర కోణంలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అది బయటపడేసరికి అసహనంతో విలవిలలాడిపోతున్నారు. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో వచ్చేటటువంటి విధంగా రాబోయే రోజుల్లో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి ప్రమాదం ఉంది, దాడులు జరిగే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఇప్పుడున్నటువంటి జాతీయ అంతర్జాతీయ మీడియా వాళ్ళు దాన్ని నెగిటివ్ ప్రచారంగా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్తే.